ఎట్లా మాట్లాడతాడండి? ఓకే సతీష్ గారు మీరే చెప్పాలి. అంటే మీరు ఒక 8 సీట్లు గెలుచుకున్నారు, వాళ్ళు గెలుచుకున్నారు, వాళ్ళు గెలిచినవి మాత్రం దొంగ ఓట్లతో గెలిచినవి, మీ మాత్రం కరెక్ట్ అని ఎట్లా అనుకునేది? ముందుగా చర్చల్లో పాల్గొన్నటువంటి చారి గారికి, రాకేష్ గారికి, మీకు, తెలంగాణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిగతా రాష్ట్రాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, మిగతా రాష్ట్రాల్లో ఒక్క నెలలోనే లక్షల ఓట్లు ఏ విధంగా ఇంక్రీజ్ అయినాయో దాన్ని ఉదాహరణలతో పాటు ప్రత్యక్షంగా ఓటర్ లిస్ట్ వెబ్సైట్ నుంచి, ఈసీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ప్రతిపక్ష నాయకునిగా ఆధారాలతో పాటు ఈ ప్రపంచానికి చూపించినటువంటి దాన్ని ఎన్నికల కమిషన్ ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీగా ప్రశ్నలు సంధిస్తే దాన్ని సమాధానం చెప్పకుండా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘం సమాధానం చెప్పకుండా దాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికేసుకొచ్చినటువంటి దాఖలాలను మనం ఒక్కసారి గుర్తించాలి. ఎందుకనంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక ప్రాణం లాంటిది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఆ ప్రాణాన్నే తీసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదా కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఎన్నికల సంఘం చేయవలసినటువంటి పనిని భారతీయ జనతా పార్టీ ఎన్నికేసుకొస్తుందంటే ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసినట్ట కాదా ఒక్కసారి సమాధానం చెప్పాల్సినటువంటి తెలంగాణకు సంబంధించి దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం SIR ప్రకారం దానితో పాటుగా ఎక్కడైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయో దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో కూడా 8 మంది ఎంపీలు, గౌరవ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి నాకు తెలిసి అంటే రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ ఎంపీ నేను అనుకుంటున్నాను. మరి భారతీయ జనతా పార్టీ వారు కారు అనుకుంటే నేనేం చేయలేను. వారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నా పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా చాలా దొంగ ఓట్లు పోలైనాయి, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు కూడా కావాలంటే ఒక సీనియర్ రిపోర్టర్గా ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇప్పుడు ఒకటి రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఈసీ నివేదిక ఇట్లా ఉన్నది, ఇవి ఓట్లు, ఇవి గల్లంతైనాయి, ఇవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఈ ప్రెజెంటేషన్ మేము చూసాం. ఇది పక్కన పెడితే తెలంగాణలో ఆ 8 మంది గెలిచింది దొంగ ఓట్లతోనే అన్నటువంటి ప్రెజెంటేషన్ మీరు ఇస్తారా? తప్పకుండా. ఎందుకనంటే దేశవ్యాప్తంగా ఏ విధంగా జరిగింది తెలంగాణ ప్రాంతంలో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినటువంటి మాటలు ఒకసారి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా చాలా దొంగ ఓట్లు పోలైనాయి అని చెప్పి మా ఫెరోజ్ ఖాన్ గారు నాంపల్లి నుంచి కాంటాక్ట్ చేసినటువంటి వ్యక్తి ఆధారాలతో పాటు చాలా సందర్భాల్లో చూపించినటువంటి దాఖలాలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సంఘం ఎవరి పరిధిలో ఉంటుందో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఆధారంగా ఎన్నికల లిస్టు, ఓటర్ లిస్టు నిర్ధారితమవుతుందా లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం సవరణలకు అవకాశం ఇస్తుందా అనేది భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఎవరైతే సమాధానం చెప్పాలనో వారు సమాధానం చెప్పకుండా రాజకీయ పార్టీ అధినేతలు, మంత్రులు సమాధానం చెప్పడం అనేది సమంజసమా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఒకవేళ ఏదన్నా రాజకీయ మనం ఎక్కడో డివేట్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఒకటి మహేష్ గారు అన్నది ఏంటి, ఈ 8 మంది దొంగ ఓట్లతో గెలిచారు. సో దానికి తగ్గ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ఇచ్చారు. సో అట్లా మీరు ఏమైనా ప్రెజెంటేషన్ ఇస్తారా? ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఇవి తప్పుగా వీళ్ళకి పడ్డవి అని చెప్పేసి ఇవ్వగలుగుతారా? దాన్ని ఏదైతే వెబ్కాస్ట్ ద్వారా అడిగినటువంటి డేటాను ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు కాబట్టి, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడ్డది కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని కుని చేసేటువంటి విధానం అని చెప్పి కూడా మా ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన. దాంతో పాటుగా దయచేసి వినండి, వారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను డిస్టర్బ్ చేయడం చాలా ఈజీ నాకు. చూడండి, ఇట్లా ఇంటరప్ట్ చేయడం అంటే డిబేట్ లో మాట్లాడే పద్ధతి కాదు. నేను ఏం అప్పీల్ చేస్తున్నంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓటు చోరీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ జరిగింది అనేది మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు చెప్పినటువంటి మాట. ఖచ్చితంగా ఇంకో మాట ఏంటంటే బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాట ఏం తెలియకుండా మాట్లాడుతున్నారంటే, వారు మాట్లాడినటువంటి ఏవైతే రెచ్చగొట్టే మాటలు గతంలో కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి యావత్ సమాజం అంతా కూడా అసహించుకుంటున్నటువంటి మాటలు. ఎందుకనంటే ఒక బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రి ఏం తెలియదు అని అంటే ఒక పిసిసి అధ్యక్షుని పట్టుకొని ఏం తెలియదు అంటే ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఒక్కసారైనా తెలంగాణ ప్రాంతం నుంచి
మంత్రిగా అటానమస్ మంత్రిగా ఉన్నటువంటి స్వతంత్ర పద్ధతి కలిగినటువంటి మంత్రిగా ఉన్నటువంటి వారు ఒక్కసారైనా పార్లమెంట్లో మాట్లాడేటువంటి దాఖలాలు చూసారా అండి? ఒక్కసారి ఆయన దయచేసి ఇవన్నీ మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది. కానీ మాట్లాడే ముందు ఒక రాష్ట్ర ప్రతినిధిగా ఆలోచన చేసి మాట్లాడాలని కూడా సాటి మనిషిగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ జిమ్మిక్కులు చేసింది అని చెప్పి ఖచ్చితంగా మా పిసిసి అధ్యక్షులు చేసినటువంటి ఆరోపణలకు కాంగ్రెస్ సవాల్ విసురుతున్నారు. ఈ అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికలకు వెళ్తే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తారంటే పార్లమెంట్ రద్దు చేస్తే మేము అసెంబ్లీ కూడా రద్దు చేస్తాం. వారి భారతీయ జనతా పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్ రద్దు చేయమని చెప్పండి, పార్లమెంట్ రద్దు చేయమని చెప్పండి. అప్పుడు మేము అసెంబ్లీ రద్దు చేయడానికి 100% వెనకాడ చేయం. మేడం గారు స్టేట్ క్వశ్చన్ మీరు అడిగిన దానికి సమాధానం. రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చేయమంటారు. ఒక జాతీయ పార్టీగా మేము చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడి ఉండే విధంగా పార్లమెంట్ రద్దు చేయమని చెప్తున్నాం. పార్లమెంట్ రద్దు చేయండి, ఖచ్చితంగా రాష్ట్రంలో అసెంబ్లీని ఏం చేయాలని ఖచ్చితంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం. రద్దు చేసిన మరుక్షణమే రాహుల్ గాంధీ గారు కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నా